Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the general essay. So ఈ రోజు మనం general essay perspectives ని డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో టుడే విల్ బి ద ఫ్రైడే సెషన్. సో ఫ్రైడే మనకి ఎవ్రీ వీక్ జనరల్ ఎస్సే పర్స్పెక్టివ్స్ మీద అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్ని మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకోండి. సో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 6 నెలల వరకు క్రమం తప్పకుండా ఫాలో చేయండి అమ్మా. సో దట్ యూ విల్ గెట్ ఇమ్మెన్స్ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఎందుకు తీసుకొచ్చాము, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అనేటువంటి విషయాల్లోకి వెళ్తే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ 3 ఇంపార్టెంట్ బెనిఫిట్స్ టు యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటమ్మా, సో ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు రీడ్ లాట్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద యూపీఎస్సీ. ఓకే, సో కంటెంట్ చదవడమే కాదు, కంటెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి అంశాల మీద మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సపోజ్ మీకు ఒక 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎట్లా రాయాలి, ఓకే, సో ఏ విధంగా కంటెంట్ని ప్రజెంట్ చేయాలనేటువంటి అంశాల మీద మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఏ పాయింట్స్ ఎక్కడ రాయాలి, ఎట్లా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయనేటువంటి అంశాల మీద మీకు ఇక్కడ ట్రైన్ చేయబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఇక్కడ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ కంటెంట్ ఎన్రిచ్మెంట్ కోసం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకోసం ఇవ్వడం జరిగింది. ఓకే, సో దట్ విల్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. అండ్ సెకండ్లీ టైం మేనేజ్మెంట్. సో రెండో అడ్వాంటేజ్ ఏంటమ్మా, దీనివల్ల మనకి టైం మేనేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టైం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సపోజ్ వీఆర్ రైటింగ్ 10 మార్కుల క్వశ్చన్ మనం రాస్తున్నాం అనుకోండి, దాన్ని ఎట్లా రాయాలి, అదేవిధంగా 15 మార్క్స్ క్వశ్చన్ మనం రాసినప్పుడు ఎట్లా రాయాలి, జనరల్ ఎస్సే రాసినప్పుడు ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలు నేను చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఓకే, దాన్ని ఎట్లా రాయాలో చూద్దాం. సో 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం 150 వర్డ్స్ లోపే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో వర్డ్ లిమిట్ ఎంతమ్మా మనకి 150 పదాల లోపు మనం ఆన్సర్ రాయాలి. అండ్ సెకండ్ మనం తీసుకున్నట్టయితే అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే మనం రాయాల్సి ఉంటుంది. సో 2 పేజ్ ఆన్సర్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. అండ్ టైం లిమిట్ వచ్చినట్టు మనకి 7 to 8 minutes లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క టైం లిమిట్ అనేది మనం ఫాలో చేయాలి. బికాస్ మనకి దాదాపుగా 20 ప్రశ్నలు ఉంటాయి జిఎస్లో. వాటినన్నింటినీ కూడా మనం ఆన్సర్ చేయాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ అవసరం. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళందరూ టైం యూస్ చేస్తూ టైం మేనేజ్మెంట్ని మెయింటైన్ చేస్తూ ఆన్సర్స్ని రాయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద 15 మార్క్స్ క్వశ్చన్ మనం తీసుకున్నట్టయితే దీన్ని 250 wordsలో రాయాల్సి ఉంటుంది. యూపీఎస్సీ మీ నుంచి 3 పేజ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుందమ్మా. టైం లిమిట్ వచ్చేసి మనకి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల లోపే మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద 15 మార్కర్. అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే దాదాపుగా మనం 1200 wordsలో ఎస్ఐ రాయాల్సి ఉంటుంది. దట్ విల్ బి అరౌండ్ 12 to 15 pages వరకు మనం ఆన్సర్ని రాయాలి. ఓకే, మన టైం వచ్చేసి అరౌండ్ ఇట్ విల్ బి 90 minutes. 1.5 hourలో మనం ఎగ్జాక్ట్గా 1.5 hourలో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో మనకి 2 ఎస్ఐస్ ఇస్తారు 3 hours టైంలో. ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. దానికోసం మీరు ఖచ్చితంగా అభ్యాసాన్ని ప్రతి శుక్రవారం మన స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మీరు పూనుకోండి. ఓకే, సో ప్రతి శుక్రవారం మీరు రెగ్యులర్గా ఒక అట్లీస్ట్ 10 to 15 ఎస్ఐస్ రెగ్యులర్గా రాస్తున్నారు అనుకోండి. ఓకే, ఓవరాల్గా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఎస్ఐస్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో కూడా మీకు ఈజీగా నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుందమ్మా. ఓకేనా, రైట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద స్కిల్ అప్గ్రేడేషన్. సో ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని ఎట్లా అప్గ్రేడ్ చేసుకోవాలి, ఓకే, సో ఎట్లా ఇంట్రడక్షన్స్ ఇవ్వాలి, ఎట్లా కన్క్లూడ్ చేయాలి, బాడీని ఎట్లా మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో అదేవిధంగా కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నెరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా మనం రాయాలి, ఎస్ఐలో మనం తీసుకున్నట్టయితే యానోడోట్స్తో ఎట్లా రాయాలి, స్టోరీ టెల్లింగ్ ఎట్లా ఉండాలి, ఓకే, సో ఏ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ స్కీమాటిక్స్ యూస్ చేయాలి అనేటువంటి అన్ని అంశాల మీద కూడా అభ్యాసం అనేది మీకు ట్రైన్ చేస్తున్నామా. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా స్కిల్ అప్గ్రేడ్ అవుతారు. ఓకే, సో రెగ్యులర్గా మీరు 6 months వరకు రాసినట్టయితే సో మీ ఆన్సర్లో గణనీయమైనటువంటి కంటెంట్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది, టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్ అనేది, ఓకే, ఓవరాల్ స్కిల్ అప్గ్రేడేషన్ కూడా మీకు జరిగేటువంటి అవకాశం అయితే 100% ఏర్పడుతుందమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలో ద రూల్స్ దట్ వాస్ మేడ్ ఇన్ ద అభ్యాసన. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అడైర్ చేసినట్టయితే షూర్గా మీరు మెయిన్స్ ఎగ్జామ్లో సక్సీడ్ అయితే అవుతారు. ఓకేనా, రైట్. నౌ లెట్ us ప్రొసీడ్ టు ద షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. అభ్యాసన షెడ్యూల్ మనం చూద్దాం. సో అభ్యాసన షెడ్యూల్ మనం చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. సో మండే నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందమ్మా.
అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ సాటర్డే. సో ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. సో దట్ విల్ బి 6 days ప్రోగ్రామ్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే. సో ప్రతిరోజు మార్నింగ్ 9 AM కల్లా మనకి క్వశ్చన్స్ అనేవి మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. అండ్ ఈవినింగ్ 5 PM కల్లా మనకి దెర్ విల్ బి డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా వారం అంతా కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ రైట్ ఇట్ రెగ్యులర్లీ. అండ్ కమింగ్ టు ద డే 1 ఆఫ్ అభ్యాసన. సో మొట్టమొదటి రోజు మనకి మండే కదమ్మా. సో ప్రతి సోమవారం మనం GS1 పేపర్ని డిస్కస్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, నాలుగో టాపిక్ మనకి ఇండియన్ సొసైటీ, ఫిఫ్త్ టాపిక్ విల్ బి పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద వరల్డ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ. సో మొత్తం ఈ 6 టాపిక్స్ మీద మనకి సోమవారం అభ్యాసన ప్రోగ్రాంలో డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే. అండ్ కమింగ్ టు ద డే 2 ఆఫ్ అభ్యాసన. సో రెండో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టే దట్ విల్ బి ద ట్యూస్డే. సో ప్రతి మంగళవారం మనం GS2 పేపర్ని డిస్కస్ చేస్తాము. టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ పాలిటీ, సెకండ్ టాపిక్ ఈజ్ గవర్నెన్స్, థర్డ్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్ అండ్ లాస్ట్ టాపిక్ విల్ బి ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం కూలంకుషంగా మంగళవారం డిస్కస్ చేసుకుందాం. అండ్ థర్డ్ విల్ బి ద డే 3, మూడో రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే డే 3 విల్ బి ద వెన్స్డే. సో వెన్స్డే మనకి GS3 ప్రోగ్రామ్ ఉంటుంది. సో GS3లో మనకి దాదాపుగా 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ విల్ బి ఇండియన్ ఎకానమీ, సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్, థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫోర్త్ టాపిక్ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ టాపిక్ విల్ బి ద ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం డే 3 ఆఫ్ అభ్యాసనలో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద డే 4 ఆఫ్ అభ్యాసన, 4వ రోజు మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బి ద థర్స్డే. సో ప్రతి గురువారం మనకి GS4 టాపిక్స్ ఉంటాయి. సో వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్. సో ఎథిక్స్ మీద మనం స్పెషల్ సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. సో డోంట్ మిస్ ద స్పెషల్ సెషన్ ఆన్ ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే వీ హ్యావ్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో దాదాపుగా 3 టాపిక్స్ అనేవి మనం డే 4 ఆఫ్ అభ్యాసనలు కవర్ చేస్తాము రిగార్డింగ్ ద ఎథిక్స్. ఓకే, సో దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా ఎథిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో రెగ్యులర్గా నేను డే టు డే ఎథిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తున్నాను. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే దట్ విల్ బి డే 5 ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు అభ్యాసన ప్రోగ్రాంలో మనం దట్ విల్ బి ద ఫ్రైడే. సో ప్రతి శుక్రవారం మనం కాంటెంపరీ జనరల్ ఎస్సైస్ని కవర్ చేస్తాము. సో ఎస్పెషల్లీ ఇంటలెక్చువల్ ఎస్సైస్ కానివ్వండి, ఫిలసాఫికల్ ఎస్సైస్ కానివ్వండి, లేదా పొలిటికల్, సోషల్, ఓకే, ఎకనామికల్, ఎనీ కైండ్ ఆఫ్ ఎస్సైస్ విల్ బీ కవర్డ్ అండర్ ద ఫ్రైడే టాపిక్. ఓకే, ఖచ్చితంగా మనకి ఈ యొక్క 250 మార్కులు ఎథిక్స్లో ఉంటాయి, అదేవిధంగా జనరల్ ఎస్సైలో ఉంటాయి. సో ఈ రెండు కలిపి దాదాపుగా మనకి 500 మార్క్స్ ఉంటాయి. కాబట్టి వీటిలో మన టార్గెట్ ఎంత ఉండాలమ్మా? సో 250 మార్క్స్గా ఉండాలి. ఓకే, ఈ సబ్జెక్ట్లో 125 మార్క్స్ మీరు గెయిన్ చేసినట్టయితే మిగతా ఆస్పిరెంట్స్తో పోలిస్తే మీకు మంచి ఎడ్జ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దానికోసం స్ట్రైవ్ చేయండి. రెగ్యులర్గా మనకి అభ్యాసన ప్రోగ్రాంలో డే 4 ఆఫ్ అభ్యాసనాన్ని, డే 5 ఆఫ్ అభ్యాసనాన్ని మీరు స్పెషల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ కాకుండా రెగ్యులర్గా వాచ్ చేయండి. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 6 ఆఫ్ అభ్యాసన. సో 6వ రోజు మనకి దట్ విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. సాటర్డే మనకు ఉంటుంది. సో సాటర్డే విల్ బీ యూఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద ఎగ్జామినేషన్. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కాన్సెప్ట్గా మనం కరెంట్ అఫైర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాదాపుగా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా మనం కవర్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మనం అట్లీస్ట్ 30 minutes హిందూ పేపర్ని మనం చదివి తీరాల్సిందే. ఓకే, హిందూ పేపర్ ఈజ్ బైబుల్, ఖురాన్, గీతా ఫర్ ద కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హిందూ పేపర్ని రెగ్యులర్గా చదవండి అమ్మా. ఓకే, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్. ప్రతి డైమెన్షన్ని మీరు కవర్ చేయాలి. ఖచ్చితంగా ఒక సివిల్ సర్వెంట్ ఎట్లా ఉండాలి? హీ షుడ్ ఏబుల్ టు ఇంటర్లింక్ ఆల్ ద
కాంటెంపరీ థింగ్స్. ఖచ్చితంగా తన చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా తనకు తెలియాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హిందూ పేపర్లో ఒక ఓవరాల్ వ్యూ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా హిందూ పేపర్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఆ వీక్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనకు అభ్యాసన ప్రోగ్రాంలో ఒక క్వశ్చన్ ఫార్మేట్లో మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా GS1 కానివ్వండి, GS2, GS3 వీటిల్లో కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ అన్ని కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తూ కొన్నిసార్లు అడుగుతున్నారు. వాటిని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా సాటర్డే ఈ యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో దాన్ని మిస్ కాకుండా చూడండి. ఓకే, సో ఈ విధంగా మండే నుంచి సాటర్డే వరకు మన అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుందమ్మా. సో ప్లీజ్ వాచ్ ఇట్ రెగ్యులర్లీ. మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మీకు అప్లోడ్ కాబడుతుంది. ఓకే, సో డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్. సో లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న మనం చూద్దాం. హీ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎ లిటిల్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ నథింగ్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, ది గేవ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ గ్రీక్ ఫిలాసఫర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం చూద్దాం. హీ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎ లిటిల్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ నథింగ్. ఓకే, సో జాగ్రత్తగా దీని తెలుగులో అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో దిస్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ బై ద గ్రీక్ ఫిలాసఫర్ కాల్డ్ ఎపిక్యూరస్. సో ఎపిక్యూరస్ అనేటువంటి గ్రీక్ ఫిలాసఫర్, ఓకే, ఆయన ఎథెన్స్లో పుట్టడం జరిగింది. సో ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ మెన్షన్ హిజ్ నేమ్ వైల్ రైటింగ్ ద ఎస్ఐ. సో దీని యొక్క అర్థం ఏంటమ్మా, సో కొద్దిగా సంతృప్తి చెందినవాడు దేనితోనూ కూడా సంతృప్తి చెందడు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో లిటిల్గా అంటే కొద్దిగా కూడా సాటిస్ఫాక్షన్ లేనివాడు ఎప్పుడు కూడా గ్రీడ్లో ఉంటాడు. ఓకే, హీ వోంట్ బీ ఏబుల్ టు పర్స్యూట్ ద కంఫర్టబిలిటీ ఆర్ హ్యాపీనెస్ అనేటువంటి దక్కేటువంటి అవకాశం లేదు అనేటువంటి వర్డ్స్ని ఇక్కడ ఎపిక్యూరస్ గారు చెప్పడం జరిగింది. అండ్ దిస్ వాజ్ గివెన్ యాజ్ 1200 వర్డ్స్. ఓకే, 1200 పదాల్లో దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, ఆల్రెడీ దీని గురించి నేను చెప్పాను, ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే అగైన్. సో నౌ లెట్ us మూవ్ టు ద ఇంట్రడక్షన్. సో ఇక స్టేట్మెంట్కి యొక్క ఏదైతే మనకి కోట్ ఇచ్చారో దాన్ని ఎట్లా మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ అనోక్డోట్. ఓకే, ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గారి అనోక్డోట్ మనం తీసుకుందాం. సో వాట్ ఈ సేస్, ఎ పర్సన్ హూ ఈస్ ఎస్పెషల్లీ సో ఎ మ్యాన్ హూ హ్యాస్ టు ఎర్న్ ఫర్ హిస్ నీడ్ నాట్ ఫర్ గ్రీడ్. ఓకే, సో మానవుడు ఎవడైతే ఉన్నాడో అవసరాల కోసం తను పనిచేయాల్సి ఉంటుంది. ఓకే, అవసరానికి మించి పనిచేస్తే అది ఏమవుతుందమ్మా, ఒక గ్రీడ్ కింద తయారవుతుంది. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ద సొసైటీ అనేటువంటి అంశంతో ఇక్కడ మనం ఇట్లాంటి అనోక్డోట్స్తో మనం స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు మెన్షన్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఎస్పెషల్లీ మనకి హర్షద్ మెహతా గారి గురించి తీసుకున్నట్టయితే, సో ఎందుకు హర్షద్ మెహతా గారు అన్నానంటే, ఓకే, ఈవెన్ హీఈస్ ఏ మనీ లాండర్. ఓకే, బట్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, చాలా నాలెడ్జ్ ఉంది అతనికి. ఓకే, బట్ హీ వాజ్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్ వైపు ఆయన పనిచేయడం జరిగింది. సో ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ని షేక్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఆయన తప్పుదారిలో వెళ్ళినటువంటి వైనాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా సుధామూర్తి గారిని మనం తీసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ మన ఇన్ఫోసిస్ మూర్తి గారి వైఫ్ అనమాట ఆవిడ. హర్ లైఫ్ విల్ బీ కంప్లీట్లీ సింపుల్ అండ్ కంటెంట్మెంట్తో ఆవిడ జీవించడం జరిగింది. ఓకే, ఎస్పెషల్లీ ఈవెన్ దో షీ హ్యాస్ సో మచ్ ఆఫ్ మనీ, షీ విల్ బీ ఆల్వేస్ సింపుల్, షీ విల్ ఆల్వేస్ టాక్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్, షీ విల్ ఆల్వేస్ సే దట్ నీడ్ విల్ బీ లిటిల్ బిట్. ఓకే, నీడ్ అనేది అవసరానికి తగ్గట్టుగానే ఉండాలి, గ్రీడ్ కింద మారకూడదు అనేటువంటి విషయాన్ని తరచుగా ప్రజావేదికలపై ఆవిడ చర్చిస్తూ రావడం అయితే జరిగింది. ఓకే, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని ఇంట్రడక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ టు స్టార్ట్ ద ఇంట్రడక్షన్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, విత్ సమ్ అనోక్డోట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఎనీ కైండ్ ఆఫ్ నెరేషన్ చేసుకున్నట్టయితే దట్ విల్ బీ ఎనఫ్ ఫర్ దిస్ ఇంట్రడక్షన్. ఓకే, ఈ విధంగా మనం ఒక రియల్ లైఫ్ పర్సనాలిటీస్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు చేసినటువంటి పనుల్ని మనం మెన్షన్ చేస్తూ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుందమ్మా. ఓకేనా, సో ఎంత పెద్దగా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ సింపుల్. చాలా సింపుల్గా మీరు మెయింటైన్ చేయండి. అండ్ దెన్ కమింగ్ టు ద బాడీ. సో బాడీలోకి మనం వెళ్ళినట్టయితే ద మెయిన్ టాపిక్ షుడ్ ఎక్స్ప్లోర్ ద 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఓకే, సో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని మనం స్టేట్మెంట్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అవేంటంటే, ఫస్ట్ థింగ్ విల్ బీ ద సాటిస్ఫాక్షన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద లైఫ్? ఓకే, సో అవసరం ఏంటి, వాట్ వీ నీడ్, మనకు ఏవైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీస్గా ఉంటాయో సో దాన్ని మనం నేర్చుకున్నట్టయితే, దాన్ని మనం పొందగలిగితే దట్ విల్ బ్రింగ్ సమ్ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, సో సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీనింగ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో ద కీ కాంపోనెంట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మనం చూసినట్టయితే కంటెంట్మెంట్ చెప్తాము, ఫుల్ఫిల్మెంట్, గ్రాటిఫికేషన్, యాక్సెప్టెన్స్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఎసెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కింద మనం చెప్పచ్చు. సో కంటెంట్మెంట్ అంటే ఏంటమ్మా, సంతృప్తి అనేది చెందాలి. ఓకే, సో ఎప్పుడైతే ఒక మనిషి
తను ఏం చేస్తున్నా ఎలా బతికినా కూడా సంతృప్తికరంగా జీవించాడు అనుకోండి. సో హీ విల్ గెట్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఓకే, ఖచ్చితంగా తన యొక్క పరిధి ఎంతో చూసుకొని దాన్ని బట్టే తను ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సంతృప్తి చెందడం వల్ల మనకి ఒక పీస్ అండ్ హ్యాపీనెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ ద ఫుల్ఫిల్మెంట్. ఖచ్చితంగా అతను ఏదైతే కోరుకుంటాడో దాన్ని అకంప్లిష్ చేసుకున్నప్పుడు, తన గోల్స్ని తను సాధించినప్పుడు, యాస్పిరేషన్స్ తను ఈజీగా అచీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది లభిస్తుంది. సో ఖచ్చితంగా కంప్లీట్నెస్ అనేది తనలో వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందమ్మా, సాటిస్ఫాక్షన్ అనేది తనలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ విల్ బి ద గ్రాటిఫికేషన్. సో గ్రాటిఫికేషన్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ వెన్ ద డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్. ఓకే, సో ఖచ్చితంగా తన కోరికలు ఏవైతే ఫుల్ఫిల్ అవుతున్నాయో, ఓకే, సో ఎస్పెషల్లీ తన యొక్క ప్లెజర్ ఏదైతే తను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడో, సో దాని ద్వారా ఏమవుతుంది, ఒక గ్రాటిఫికేషన్ అనేది వస్తుంది. సో సంతృప్తి చెందేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా తృప్తి, ఆత్మసంతృప్తి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద హ్యాపీనెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద యాక్సెప్టెన్స్. ఖచ్చితంగా సో ఎప్పుడైతే మనం సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే రియాలిటీలో మనం బతుకుతామో, ఓకే, ఖచ్చితంగా మనం ఏవైతే ఇనీషియల్ ఎక్స్పెక్టేషన్స్ కొన్నిసార్లు మనం మీట్ అవ్వలేకపోయినా సో యాక్సెప్ట్ చేస్తూ బ్రతుకుతామో దాన్నే మనం ఏమంటాం, సో దట్ ఈస్ కాల్డ్ ద యాక్సెప్టెన్స్, అంగీకారం అంటాం. ఓకే, ఖచ్చితంగా ఇవన్నీ కూడా సో దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దట్ వీ హ్యావ్ టు మెన్షన్ ఇన్ ద జనరల్ ఎస్ఐ. అర్థమవుతుందమ్మా, కంటెంట్మెంట్, ఫుల్ఫిల్మెంట్, గ్రాటిఫికేషన్ అండ్ యాక్సెప్టెన్స్, ఈ 4 పదాలు ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. వేరే ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నట్టయితే కూడా వాటిని కూడా మెన్షన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద అప్రోచ్లోకి మనం వెళ్ళినట్టయితే, సో ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రీజన్స్. ఓకే, సో ఏ విధంగా వై పీపుల్ ఆర్ ఎస్పెషలీ నాట్ గెటింగ్ ద సాటిస్ఫాక్షన్, వాట్ కైండ్ ఆఫ్ రీజన్స్ దే ఆర్ గెటింగ్. ఓకే, సో ఖచ్చితంగా ఈ డైమెన్షన్లో వాళ్ళు సాటిస్ఫాక్షన్ డెవలప్ చేసుకోకుండా వై దే ఆర్ పుల్లింగ్ ఇన్ టు ద గ్రీడ్, వై దే ఆర్ పుల్లింగ్ ఇన్ టు ద కరప్షన్ అనేటువంటి సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి అంశాల మీద కూడా మనం చర్చించాల్సి ఉంటుంది. అండ్ ఇన్ ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద ఎస్ఐలో సో వీ హ్యావ్ టు టాక్ ద పర్టికులర్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏ విధమైనటువంటి మెజర్స్ మనం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి సజెషన్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, హౌ టు బ్రింగ్ ద పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ రివర్స్ ద థీసిస్ ఆఫ్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, ఈ స్టేట్మెంట్లో ఏవైతే సో నీడ్ దాటి మనం ఎప్పుడైతే పని చేస్తామో ఆటోమేటిక్గా అది గ్రీడ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో వన్ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద లిటిల్ హీ విల్ గెట్ నథింగ్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తూ, ఓకే, సో ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రొవైడ్ చేసినట్టయితే ఎగ్జాంపుల్స్ లైక్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేటువంటి విషయాన్ని మనం మెన్షన్ చేయొచ్చు, ఇస్రో ప్రోగ్రామ్ని మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, అదేవిధంగా అదర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మెన్షన్ చేస్తూ ఓవరాల్గా ఈ యొక్క టాపిక్ని అయితే మనం ఎండ్ చేద్దాం. ఓకే, అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మహాత్మా గాంధీ గారి అప్రోచ్ని ఇక్కడ మెన్షన్ చేసాం మనం ఆల్రెడీ. సో నీడ్ వర్సెస్ గ్రీడ్ అప్రోచ్ని మనం మెన్షన్ చేస్తూ ఏ విధంగా వర్చ్యూ ఎథిక్స్ని మనం ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఒక ఎథికల్ ఇష్యూస్ని మనం ఎట్లా డీల్ చేసుకోవాలి, సో ఎట్లా పాజిటివ్ వైబ్స్ని, పాజిటివ్ వర్చ్యూస్ని మనం తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి వస్తుంది. కంటెంట్మెంట్ అంటే ఏంటమ్మా, సో సంతృప్తి ఏ విధంగా మనం తెచ్చుకోగలము. ఓకే, సో ఎస్పెషల్లీ మనకి ఈ యొక్క సెల్ఫ్ కంటెంట్మెంట్ అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో ఎప్పుడైతే మనం సెల్ఫ్ కంటెంట్ మెయింటైన్ చేస్తామో మనం ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, సో ఎక్స్ప్లాయిట్ చేయకుండా మనం మన యొక్క నార్మల్ నీడ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం సాటిస్ఫాక్షన్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తాము. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ పర్సన్. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఈ విధమైనటువంటి సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ని ఖచ్చితంగా తన యొక్క పర్సనల్ లైఫ్లోను, ప్రొఫెషనల్ లైఫ్లోను మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా మన అప్రోచ్ని అయితే మనం ఇట్లా డిస్కస్ చేస్తాం. సో ఓవరాల్ పిక్చర్ ఆఫ్ ద ఎస్ఐని ఈ విధంగా మనం రాసినట్టయితే మంచి స్కోర్ అనేది మనకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని డైమెన్షన్ కూడా మనం కవర్ చేస్తున్నాం కాబట్టి సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం స్కోర్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనకి ఏర్పడుతుందమ్మా. ఓకేనా, రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క పీడిఎఫ్ కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని, ఇన్స్టాగ్రామ్ పేజ్ని, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చేయండి అమ్మా. సో లెట్ us see the introduction of this particular topic. ఒకసారి టాపిక్ ఇంట్రడక్షన్ మనం చూద్దాం. సో ఎస్పెషల్లీ ఇఫ్ యూ టేక్ ద హ్యూమన్ ఆస్పిరేషన్స్. ఓకే, సో మానవుడి కోరికలు ఏవైతే ఉన్నాయో, మానవుడి ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని ఎప్పటికప్పుడు నెరవేర్చుకోవడానికి మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఓకే, సో ఫర్ దట్ హీ హ్యాస్ టు గెట్ ద టైమ్లెస్ విజ్డమ్. ఓకే, టైమ్లెస్ విజ్డమ్ అంటే ఏంటమ్మా, సో నిరంతరం కూడా ఉండేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నంలో హీ విల్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద లిటిల్. ఓకే, ఖచ్చితంగా హీ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ లిటిల్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎనీథింగ్. అంటే ఏంటి ఇక్కడ అర్థం,
సో కొంచెం కూడా సంతృప్తి లేనివాడు. ఓకే, ఎంత ఉన్నా కూడా సంతృప్తి పొందడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఎస్పెషల్లీ హీ విల్ నాట్ థింక్ అబౌట్ ద ట్రూత్, హీ విల్ నాట్ థింక్ అబౌట్ ద కంటెంట్మెంట్. తృప్తి అనేది అతనికి లేకపోవడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ హీ విల్ గో ఫర్ ద వెరీ వెరీ లార్జర్ అంబిషియస్ థింగ్స్. ఓకే, సో ఆ అంబిషన్స్ని వైపు తను వెళ్తున్నప్పుడు ఆ జర్నీ ఏదైతే ఉందో సో దాన్ని ఖచ్చితంగా సో హీ విల్ ఫీల్ నథింగ్ హస్ హ్యాపెండ్. ఓకే, సో ఏం జరగలేదు, ఏం సాధించలేదు అనేటువంటి విషయాల మీద తను ఉండిపోతూ ఉంటాడు. ఓకే, అండ్ హిస్ క్వెస్ట్ ఫర్ ఓవర్లెస్ అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో దానివల్ల ఏమవుతుందమ్మా, సో కన్సిస్టెంట్గా అతను ఫెయిల్ అవుతూ ఉంటాడు. హీ విల్ ఫీల్ నథింగ్ ఐ గాట్ అనేటువంటి విషయం మీద తను దిగులు పడిపోతూ ఉంటాడు. ఓకే, సో ఇన్ దిస్ థింగ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద స్పిరిచువల్ ఎంపవర్మెంట్. ఖచ్చితంగా స్పిరిచువల్ ఎంపవర్మెంట్ గురించి ఎప్పుడైతే తను తెలుసుకుంటాడో ఆటోమేటిక్గా ఏమవుతుంది, హీ విల్ లివ్స్ విత్ సింప్లిసిటీ అండ్ హీ విల్ గెట్ దట్ ద ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ సాటిస్ఫాక్షన్. సంతృప్తి చెందినటువంటి అవకాశం ఎప్పుడు ఏర్పడుతుందమ్మా, సో వెన్ యూఆర్ స్టాప్ సర్చింగ్ ఫర్ ద వెరీ మచ్ అంబిషియస్ థింగ్స్, వెన్ ఎవర్ విల్ టాక్ అబౌట్ ద సింప్లిసిటీ అండ్ కంటెంట్మెంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రమే సాటిస్ఫాక్షరీ లైఫ్ అనేది బతుకుతారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్గా మనం తీసుకున్నట్టయితే సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ రిగార్డింగ్ ద హర్షద్ మెహతా. సో స్టాక్ మార్కెట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1990s మనం తీసుకున్నట్టయితే సో ఇండియా యొక్క ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్స్లో సో హర్షద్ మెహతా పేరు తెలియని వారంటే లేరంటే అతిశయోక్తి కాదు. ఓకే, సో హిస్ మెట్యూరిక్ రైస్ టు వెల్త్ అండ్ పవర్ ఇన్ ద స్టాక్ మార్కెట్ వాస్ ఫ్యూయల్డ్ బై అన్చెక్డ్ అంబిషన్. సో విపరీతమైనటువంటి కోరికల వల్ల ఓకే, సో ఎస్పెషలీ తనకున్నటువంటి ఈ యొక్క ఆర్థిక దాహం వల్ల ఎస్పెషలీ ఫర్ హిస్ వోరిష్ అపటైటిస్ ఫర్ హిస్ రిచెస్ ఏదైతే ఉందో సో దానివల్ల తను చాలా తారాస్థాయికి ఎదగడం జరిగింది. అదేవిధంగా ఎంత స్థాయికి ఎదిగినా కూడా తను ఇంకా సరిపోవట్లేదు, తనలో ఉన్నటువంటి గ్రీడ్ అయితే ఉందో సో దానివల్ల సో తనలో ఉన్నటువంటి డిస్కంటెంట్ మోరల్ డికే ఏదైతే ఉందో సో దానివల్ల ఏమైంది, ఆయన పతనం అవడానికి కారణమైంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ వాస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైనాన్షియల్ స్కాండల్స్ ఇన్ ద ఇండియన్ హిస్టరీగా మనం చెప్తాము. ఓకే, సో రెక్లెస్నెస్ ఫైనాన్షియల్ ప్రాక్టీసెస్ వల్ల ఆయన పతనాన్ని తనే రాసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం వ్యక్తపరచవచ్చు. ఓకే, కాన్వర్స్లీ ఇఫ్ యూ టేక్ ద లైఫ్ ఆఫ్ సుధామూర్తి గారిని మనం తీసుకుంటే షీ వాజ్ రెనోడ్ ఫిలంథ్రఫిస్ట్. ఓకే, ఆథర్. ఓకే, చాలా హ్యూమన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తుంది. యూజ్ ఏ వెరీ గుడ్ హ్యూమనిస్ట్ ఆల్సో. ఓకే, అండ్ షీ వాజ్ సర్వ్స్ యాజ్ ఏ బేకన్ ఆఫ్ కంటెంట్మెంట్ రూటెడ్ విత్ సింప్లిసిటీ అండ్ కంపాషన్. తరచుగా ఆవిడ ఎప్పుడు కూడా సో వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్ గురించే పనిచేస్తూ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ గురించి పనిచేస్తూ ఉంటుంది, చిన్నపిల్లల గురించి పనిచేస్తూ ఉంటుంది. అండ్ షీ వాస్ బ్లెండెడ్ విత్ లాట్ ఆఫ్ సింప్లిసిటీ అండ్ కంపాషన్. ఓకే, సో కంపాషన్తో ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఆవిడ. అండ్ ఇన్స్పైట్ ఆఫ్ అవర్ వెల్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, చాలా వరకు ఒక ఇన్ఫోసిస్ గారు నారాయణమూర్తి గారి వైఫ్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ దో షీ హ్యాడ్ లాట్ ఆఫ్ వెల్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ షీ విల్ ఆల్వేస్ రిమైన్ డౌన్ టు ఎర్త్. అండ్ హర్ ఫిలంథ్రఫిక్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇట్ వాస్ అప్లిఫ్టెడ్ కౌంట్లెస్ లైఫ్స్ అక్రాస్ ఇండియా. సో ఇండియా వైడ్గా తను చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే, సో దీని ద్వారా ఆవిడ సొసైటీలో చాలా వరకు మార్పును తీసుకురాగలిగింది. ఓకే, సో ఎట్లాగా సింపుల్గా మనం బతకాలి అనేటువంటి విషయాన్ని, సింపుల్గా బతికితే ఎట్లాంటి జాయ్ అనేది మనకు లభిస్తుంది. ఓకే, సో లైఫ్ని సింప్లెస్ట్ ప్లెజర్తో మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది వెన్ కంపేర్డ్ విత్ ద హర్షద్ మెహతా. ఓకే, సో ఇట్లాంటి కాంట్రాస్టింగ్ నెరేటివ్స్ని మనం స్టార్ట్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ట్రూ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు మనకు వస్తుందమ్మా, ఖచ్చితంగా మన గ్రీడ్ని మనం బయటపెట్టి ఓకే, సో ఉన్న దాంట్లోనే మనం ఏదైతే వెతుక్కుంటామో కంటెంట్మెంట్ని మనం మెయింటైన్ చేస్తామో ఓకే, సో మనకు బౌండ్లెస్ రిచెస్ ఏవైతే దొరుకుతాయో ఓకే, దానివల్లే మన యొక్క హార్ట్కి కానివ్వండి, మన సోల్కి కానివ్వండి పీస్ ఉండేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. సో దట్స్ ద ప్రోవర్బ్ హూ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎ లిటిల్ ఈజ్ సాటిస్ఫైడ్ విత్ నథింగ్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ సో మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎవరైతే హ్యూమన్ నేచర్ మీద ఒక ప్రొఫౌండ్ ఇన్సైట్స్తో ముందుకు వెళ్తారో సాటిస్ఫాక్షన్ అనేటువంటి ఒక పర్స్యూట్ ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక ఇండివిజువల్ ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఆత్మసంతృప్తితో ఈ యొక్క కంటెంట్మెంట్తో మనం ఈ యొక్క ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా మన డిజైర్స్ని ఫుల్ఫిల్మెంట్స్ని మనం స్ట్రైకింగ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. ఓకే, సో వీ కెన్ ఏబుల్ టు గెట్ దిస్ పర్టికులర్ థింగ్. ఖచ్చితంగా ఎస్ఐలో మనం విల్ టాక్ అబౌట్ ద రెలవెన్స్ ఆఫ్ అవర్ మెటీరియలిస్టిక్ వరల్డ్. ఓకే, మెటీరియలిస్టిక్ వరల్డ్లో మనకు మీనింగ్ ఎట్లా ఉంటుంది, మన లైఫ్ యొక్క మీనింగ్ ఏంటి, ఎట్లాంటివి మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఓకే, సో సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, ఓకే, సో ఏ రీజన్స్ వల్ల మనం అన్సాటిస్ఫైడ్గా ఎక్స్ట్రీమ్ గ్రీడ్గా ఉండిపోతున్నాము అనేటువంటి అంశాల మీద మనం చూద్దాం. సో ఒక నెగిటివ్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్నింటినీ కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ వీ విల్ అనలైజ్ సమ్ ఆఫ్ ద పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ బీయింగ్ అన్సాటిస్ఫైడ్. ఖచ్చితంగా సో ఈవెన్ దో మనం సాటిస్ఫై కానప్పటికీ సింపుల్గా మనం ఎట్లా బతకాలి, ఓకే, సో ఏ విధంగా మనం సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్తో లివ్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం ఈ యొక్క ఎంటైర్ బాడీలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే,
అండ్ కమింగ్ టు ద బాడీ, సో ఎస్పెషల్లీ లెట్ us స్టార్ట్ విత్ ద సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటో మనం చూద్దాం. సో సాటిస్ఫాక్షన్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ కంటెంట్. ఖచ్చితంగా మనం ఏదైతే పని చేస్తున్నామో సో దానికి తగ్గట్టుగా మనం ఓకే సో ఖచ్చితంగా దాని నుంచి సాటిస్ఫాక్షన్ పొందుతాము. ఓకే, సో వెన్ వీఆర్ ప్లీజింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మన విష్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీ విల్ గెట్ ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ సెన్స్ ఆఫ్ గ్రాటిఫికేషన్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్. మన యొక్క కోరికలు, ఎక్స్పెక్టేషన్స్, నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మనకి చేరాయో మనకేమవుతుందో ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ లభిస్తుంది. ఓకే, సో సాటిస్ఫాక్షన్ అనేది ఏంటి, ఇట్స్ లైక్ యూ కెన్ ఏబుల్ టు ఫీల్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేస్. ఓకే, చాలా రకాలుగా మనకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో పర్సనల్ రిలేషన్షిప్ కానివ్వండి, అచీవ్మెంట్స్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, జనరల్ వెల్బీయింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సో ఆల్ దీస్ ఆర్ ద లైవ్లీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో ఏపీజే అబ్దుల్ కలాం లైఫ్ ఒక మనం చూసినట్టయితే సో హీ ఈజ్ ఆల్వేస్ సేస్ ద ఎసెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా ఎట్లా బ్రతికితే మనకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ వస్తుందనేటువంటి అంశాన్ని తరచుగా అబ్దుల్ కలాం గారు తన యొక్క ప్రసంగాల్లో, బుక్స్లో కూడా మనకి రెగ్యులర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేయండి. అండ్ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ ఏంటమ్మా, సాటిస్ఫాక్షన్ ఈజ్ కంప్లీట్లీ సబ్జెక్ట్. ఓకే, సో సాటిస్ఫాక్షన్ అంటే ఒక డెఫినేషన్ అంటూ లేదు. ఓకే, ఇట్లా ఉంటే సాటిస్ఫాక్షన్ అవుతుంది అనేటువంటి విషయంలో ఎవరికి కూడా మనకి ఒక కామన్ ఒపీనియన్ అయితే లేదు. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద అనదర్ పర్సన్. ఒకరికి మనీ కావాల్సి ఉంటుంది, మనీ విల్ గివ్ సాటిస్ఫాక్షన్ టు సమ్ పర్సన్కి లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ద సాటిస్ఫాక్షన్, సమ్ పర్సన్కి రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ ద సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఇట్లాంటి వేరియబుల్ సబ్జెక్ట్గా ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ అనేది సో ఇట్ విల్ బి డిఫర్ ఫ్రమ్ వన్ సోర్స్ టు అదర్ సోర్సెస్. ఖచ్చితంగా కంటెంట్మెంట్ సోర్స్ అనేది ఒకరి నుంచి వ్యక్తి నుంచి రెండో వ్యక్తికి చాలా చాలా తేడా అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఆఫెన్ ఇట్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సనల్ వాల్యూస్ తీసుకోండి, ప్రయారిటీస్ తీసుకోండి. ఓకే, లేదా ఈవెన్ సమ్ ఆఫ్ ద సింపుల్ థింగ్స్ కూడా కొంతమందికి ఏమవుతుందమ్మా సో ఖచ్చితంగా కంటెంట్మెంట్ అనేది లభిస్తుంది, తృప్తి అనేది లభిస్తుంది. కాబట్టి సో సాటిస్ఫాక్షన్ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ ఒక పర్టికులర్ డైమెన్షన్లో ఒక క్వాంటిటీలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పకూడదు. సో ఎనీథింగ్ విచ్ మేక్స్ యూ పాజిటివ్, ఖచ్చితంగా ఒక పాజిటివ్ని, స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్ని, బ్యాలెన్స్డ్ లైఫ్ని ఇచ్చేటువంటిదే ఓకే మనం సాటిస్ఫాక్షన్ కింద చెప్తాము. ఓకే, సో దిస్ రిలెంట్లెస్ పర్సూట్ ఆఫ్ మోర్ వెల్త్ ఏదైతే ఉందో, మోర్ పొజిషన్స్ కానీ, మోర్ వెల్త్ కానీ, మోర్ సక్సెస్ కానీ, దీనివల్ల ఏమవుతుందమ్మా ఖచ్చితంగా గ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. సో దీనివల్ల సాటిస్ఫాక్షన్ అనేది పోతుంది. ఓకే, దాని ద్వారా ఏమవుతుంది, డిస్కంటెంట్మెంట్ అనేది మధ్యలోకి చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద ఎస్ఐ, దట్ విల్ బి ద డిస్సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఒక ఎండ్లెస్ పర్సూట్ కింద మనం చెప్తాము. ఓకే, సో అవర్ హ్యూమన్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆల్వేస్ స్ట్రైవింగ్ ఫర్ ద ఎక్సలెన్స్. ఖచ్చితంగా ఎక్సలెన్స్ వైపు, ఓకే, అన్డిజైరబుల్ థింగ్స్ వైపు మనం వెళ్తూ ఉంటాం. ఓకే, సో ఎస్పెషలీ మెటీరియల్ పొజిషన్స్ దగ్గర నుంచి పర్సనల్ అకంప్లిష్ వరకు. ఓకే, సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎండ్లెస్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందమ్మా కేర్లెస్ పర్సూట్ ఆఫ్ ఓవర్ డిజైర్స్ వల్ల ఏమవుతుంది సో ఆల్రెడీ మనకు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అవి మసకబార్చేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనకు కోరికలు అనేవి చాలా విపరీతంగా తయారవుతాయో దానివల్ల ఏమవుతుందమ్మా సో మనం నిరంతరంగా మనం ఆబ్వియస్లీ విల్ గెట్ డిస్కంటెంట్మెంట్, మనకి తృప్తి అనేది ఉండకపోగా ఓకే సో ఆటోమేటిక్గా మనం ఏమవుతాం సో విల్ ఎండ్ అప్ ఇన్ ఏ ఫెయిల్యూర్. ఓకే, మనం ఫెయిల్యూర్ అయ్యేటువంటి ఒక భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం అనమాట. సో ఇక్కడ క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ద స్టోరీ ఆఫ్ కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ పూజా సింఘాల్ ఆఫ్ జార్ఖండ్ క్యాడర్. సో ఈ ఆఫీసర్ యొక్క సిచ్యువేషన్ మనం తీసుకున్నట్టయితే హర్ పర్స్యూట్ ఆఫ్ వెల్త్ అండ్ రిచెస్ ఈజ్ వెరీ వెరీ ఇన్యూమరబుల్. ఓకే, అండ్ హీ ఈజ్ ఆల్వేస్ ఇన్సైటబుల్ డిజైర్ వల్ల ఏమైందమ్మా తన యొక్క కెరీర్ అంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఓకే, సో ఆబ్వియస్లీ ఐఏఎస్ అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి విషయం మనకు తెలుసు. బట్ ఈవెన్ దో షీ ఈజ్ గెటింగ్ లాట్ ఆఫ్ ఒక మంచి జాబ్ ఉన్నప్పటికీ, మంచి ప్రొఫెషన్ ఉన్నప్పటికీ, మంచి హోదా ఉన్నప్పటికీ షీ విల్ ఆల్వేస్ మూవింగ్ ఇన్ ద పర్సూట్ ఆఫ్ వెల్త్ అండ్ రిచెస్. దానివల్ల ఏమైందమ్మా తన ఇన్సైటబుల్ డిజైర్ వల్ల అన్నీ కూడా కోల్పోవడం అనేది జరిగింది. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ద కన్జ్యూమరిస్ట్ వరల్డ్, క్యాపిటలిస్టిక్ వరల్డ్ కనుక సో కాన్స్టెంట్ పర్సూట్ ఆఫ్ సక్సెస్ని ఎట్లా భావిస్తారమ్మా సో ఎస్పెషల్లీ ఒక ర్యాట్ రేస్ కింద. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేస్లో మనం ముందుకు వెళ్ళాలి, వెల్త్ని అక్యూములేట్ చేయాలి, పవర్ని అక్యూములేట్ చేసుకోవాలి, ప్రాస్పరిటీని అక్యూములేట్ చేసుకోవాలి. ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ యొక్క సైకిల్లో ట్రాప్ అయిపోయి ఉంటారు. ఓకే, సో దే ఓన్లీ డిస్కవర్ ద గ్రాటిఫికేషన్ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ఎండ్లెస్ లూప్. ఈ సర్కిల్ ఏమవుతుందా, సర్కిల్లో మనకి ఎటువంటి ఎండ్ అనేది ఉండదు, ఎటువంటి స్టార్టింగ్ అనేది కూడా కనబడదు. సో మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ కూడా ఎండ్ అనేది కనబడకపోవడం వల్ల వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఫర్ ద ఎండ్లెస్ లూప్. ఓకే, ఈ యొక్క ఎండ్లెస్ లూప్ వల్ల ఏమవుతుంది వీ విల్ ఫీల్ ఆల్వేస్ అన్సాటిస్ఫైడ్ కింద మనం మిగిలిపోతూ ఉంటాం. సో క్లాసికల్ ఎగ్జాంపుల్ కింద హర్షద్ మెహతా లైఫ్ స్టోరీని మనం తీసుకుందాం. సో ఇక విషియస్ లూప్లో ఆయన పడిపోయి ఓకే సో రిజల్టింగ్ ఏమైందమ్మా మనకి నెగిటివ్ అవుట్కమ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఈవెన్ దాంట్లో సంపాదించి కూడా
ఆయనకి సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మొత్తం కూడా అతను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అదేవిధంగా సో తరచుగా హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో సో దే ఆర్ ఆల్వేస్ టాకింగ్ ఇన్ ఏ కంపారిటివ్ టర్మ్స్, ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. సో యొక్క కంపారిజన్ ట్రాప్లో వాళ్ళు పడిపోయి అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో నార్మల్గా హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ని ఏం చేసుకుంటా ఉంటారు, దే విల్ మేక్ మోర్ డిస్సాటిస్ఫాక్షన్ లైఫ్ కింద. అన్రియలిస్టిక్ స్టాండర్డ్స్ వల్ల ఏమవుతుందమ్మా, సో లైఫ్ అనేది ఒక మెస్సీగా తయారయ్యేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. ఓకే, సో when we are constantly measuring the one success, appearances, lifestyles will should not be aligned with the other people. ఖచ్చితంగా మనం ఇతరులతో పోటీ మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, సో కొంతమంది ముందు వెళ్తూ ఉంటారు, కొంతమంది వెనకబడిపోతూ ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్యాడిక్వసీ వల్ల, డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఏమవుతుంది, సో కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా హెల్తీగా ఉండాలి తప్పితే ఇట్ షుడ్ బి ద అన్సస్టైనబుల్ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. దీనివల్ల ఏమవుతుంది, సో పీపుల్ విల్ గో ఫర్ డిప్రెషన్, డిసాటిస్ఫాక్షన్ ఇట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. సో కొన్నిసార్లు దీనివల్ల సూసైడల్ టెండెన్సీ కూడా ఏర్పడేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ మూవింగ్ అస్ ఇన్ టు ద నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సొసైటీ. సో సొసైటీ అంతా కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఎవరైతే ఒక మెటీరియల్ వెల్త్ని అక్యుములేట్ చేసుకున్నారో, ఒక సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ మెయింటైన్ చేస్తున్నారో ఖచ్చితంగా సో దే ఆర్ ప్రాక్టీసింగ్ ద ఇల్లీగల్ థింగ్స్. ఖచ్చితంగా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ వల్ల వేరే ఇండివిజువల్స్ కూడా ఏమవుతున్నారు, దే విల్ బీ వల్నరబుల్, దే కాంట్ స్టాండ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే డబ్బు సంపాదిస్తున్నారో దే ఆర్ నాట్ గెయినింగ్ ఇన్ ఏ ట్రూలీ మేనర్. ఖచ్చితంగా నిజాయితీగా ఎథికల్గా వాళ్ళు రన్ చేయట్లేదు. దే వర్ గోయింగ్ ఫర్ ద లీగల్ ప్రాక్టీసెస్. ఎవరైతే నార్మల్గా ఉన్నారో, ఎవరైతే నిజాయితీగా ఉన్నారో దే కాంట్ అచీవ్ దట్. ఖచ్చితంగా నిజాయితీగా నిబద్ధత పనిచేసినప్పుడు ఇల్లీగల్గా మనం మనీ అయితే ఎర్న్ చేయలేము. వీ కాంట్ గివ్ కాంపిటీషన్ టు దెమ్. ఓకే, సో ఇట్లాంటి పరిస్థితులు ఏమవుతుందమ్మా, సో దే కాంట్ స్టాండ్ అవుట్ ఇన్ ద సొసైటీ ఆల్సో. సో సమ్ ఆఫ్ ద ఇల్లీగల్ ప్రాక్టీసెస్ లైక్ కిడ్నాపింగ్ కానివ్వండి, సో బెదిరించడాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, సో దట్ దే కెన్ ఏబుల్ టు లూడ్ ద మనీ. సో వేరే వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి, ధనవంతుల దగ్గర నుంచి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళినప్పుడు ఏమవుతుందమ్మా, సో దే విల్ సే యూ ఆఫర్ మీ మనీ, ఐ విల్ రిటర్న్ యువర్ చైల్డ్. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా బెదిరించేటువంటి కార్యక్రమాలు కూడా మనకి జరుగుతూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద ఎథికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్కి మనం వెళ్ళినట్టయితే సో ఎస్పెషల్లీ ఇండివిజువల్స్ విల్ నాట్ బీ ఎట్ ద సింక్రనైజేషన్. ఖచ్చితంగా ఇండివిజువల్స్ అందరూ కూడా ఒకే తాటిపైకి ఉండేటువంటి అవకాశం ఉండదు. దేర్ యాక్షన్స్, దేర్ ఎన్వైర్మెంట్స్ విల్ బీ డిఫరెంట్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, డిస్సాటిస్ఫాక్షన్ అనేది ప్రబలేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఇట్ విల్ గివ్ ఏ డీపర్ హెల్డ్ వాల్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సమ్ పీపుల్ విల్ ఫీల్ ద రిజల్ట్స్ చూసి కొంతమంది గిల్ట్ ఫీల్ అవుతారు, షేమ్ ఫీల్ అవుతారు, డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. అంతే కదమ్మా. సో వెన్ యూఆర్ కంపేరింగ్ విత్ అంబానీ అండ్ అదానీ, మీరు ఖచ్చితంగా వెనకే ఉంటారు కదా. సో ఆబ్వియస్లీ దీనివల్ల ఏమవుతుంది, సో అన్సస్టైనబుల్ కాంపిటీషన్ వల్ల ఏమవుతుందమ్మా, కాన్ఫ్లిక్ట్ అనేది రైజ్ అవుతుంది. దీనివల్ల డిస్కంటెంట్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఆల్ ద పీపుల్ విల్ బీ ఈవెన్చువల్లీ టర్నింగ్ ఇన్ టు నెగిటివ్ లూప్. నెగిటివ్ లూప్ అంటే ఏంటమ్మా, సో నెగిటివ్ వర్చ్యూస్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లైక్ గ్రీడ్ కానివ్వండి, లస్ట్, యాంగర్ ఇట్లాంటివన్నీ కూడా మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుంది, క్రైమ్ పెరిగేటువంటి అవకాశం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, సొసైటీని ఒక నెగిటివ్ వే ఆఫ్ సొసైటీలోకి తీసుకెళ్లేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా దీనివల్ల ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నట్టయితే పోలీస్ టార్చర్ కానివ్వండి, మాబ్ వైలెన్స్, దీనివల్ల ఏమవుతుందమ్మా, సో సొసైటీ విల్ బీ పాలరైజ్డ్. ఓకే, పాలరైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సో వీ షుడ్ నాట్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోకూడదు. సస్టైనబుల్గా ఉన్న వాళ్ళు మాత్రమే మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం ఇక్కడ అలవర్చుకోవాలి. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ద రీసెంట్ CEO అయినటువంటి ఒక సుచినా సేత్ అనేటువంటి ఒక ఎవరైతే ఉన్నారో, సో ఆవిడ్ని she started a startup company. So she was charged with murder of 4-year-old kid because of her inner conflicts, డిస్సాటిస్ఫాక్షన్ విత్ ద కంపెనీ. అంటే ఏంటమ్మా, సో సీఈఓగా తను పనిచేస్తున్నప్పటికీ సో ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, సో పని ఒత్తిడి వల్ల, లేదా కంపెనీలో జరిగినటువంటి ఏదైనా చిన్న చిన్న దుస్పర్ధల వల్ల, వీటి వల్ల ఏమైంది, తన సొంత కొడుకునే చంపేసుకున్నటువంటి వైనాన్ని ఇక్కడ మనం చెప్తున్నాము. ఓకే, సో ఆల్వేస్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ సాటిస్ఫాక్షన్. ఖచ్చితంగా ఎవరైతే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ పొందలేకపోతుంటారో దానివల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్ డిస్ట్రక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ చేతిలో ఏది ఉండేటువంటి అవసరం అనేది వాళ్ళకి ఏర్పడదు. ఓకే, ఖచ్చితంగా దే లెఫ్ట్ విత్ బేర్ హ్యాండ్స్, దే లెఫ్ట్ విత్ little satisfaction or nothing also. So let us see the dissatisfaction is a blessing in disguise. Okay, blessing in disguise అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ దీన్ని ఒక సామెతగా చెప్తూ ఉంటారు. సో మారువేషంలో దీవించడం కానివ్వండి, మిశ్రమ దీవెన, లేదంటే సో అనుకూలంగా ఉన్నదాన్ని మనం ఏంటాం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ గురించి చెప్తాము. సో ఇఫ్ యూ టేక్ ద ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్స్ మనం తీసుకున్నట్టయితే, సో ద ఎవల్యూషన్ ఈజ్ ఎస్పెషల్లీ మేకింగ్ ద హ్యూమన్స్ మోర్ వియర్డ్. ఓకే, సో and these humans are especially they were often leading to the better chance of survival and reproduction. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పర్పెచువల్ డిస్సాటిస్ఫాక్షన్ ద్వారా ఎవరైతే ఉంటారో, సో ఇండివిజువల్స్ విల్ ఆల్వేస్ కంటిన్యూస్ టు సీక్ బెటర్ కండిషన్స్, రీసోర్సెస్ కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి. ఓకే, సో వీటి వల్ల ఎప్పటికప్పుడు తర్జన భర్జన అవుతూ ఉంటారు. సో దే వాంటెడ్ టు ఇంప్రూవ్ ఫర్ ద బెటర్మెంట్. ఓకే,
సో మనకి హ్యూమన్ ఎవల్యూషన్ నుంచి దట్ మీన్స్ ఫ్రమ్ ద అంటే ఓల్డ్ స్టోనేజ్ నుంచి ఆస్ట్రోపిథికస్ నుంచి ద ప్రజెంట్ ఎరెక్ట్ హ్యూమన్స్ అంటే హోమోసేపియన్స్ వరకు కూడా సో ఇట్లాంటి ఫీచర్స్ అని అంటే ఏంటి బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ అండ్ రీప్రొడక్షన్ అనేది మనకు కనబడుతుంది. సో ద కాన్స్టెంట్ ఎనర్జీ ఏదైతే ఉందో సో దట్ విల్ ఏబుల్ టు డ్రైవ్ అస్ టువర్డ్స్ ద బెటర్ స్టాండర్డ్స్ అండ్ ఫర్ ద బెటర్ డెవలప్మెంట్. ఓకే, ఖచ్చితంగా బెటర్ స్టాండర్డ్స్ వైపు ప్రోగ్రెషన్ వైపు అడుగులు వేసేటువంటి అవకాశాన్ని ఇది కల్పిస్తుంటుంది. అండ్ ఆన్ ద అదర్ సైడ్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఇట్ విల్ సర్వ్స్ యాజ్ ఏ పవర్ఫుల్ మోటివేటర్ ఫర్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్. ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఏమవుతుందో మనం కుంగిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో దే విల్ లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఖచ్చితంగా ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు లెర్న్ చేసేటువంటి అవకాశం ఉంది. సో వాట్ ఆర్ ద ఫాల్ట్స్, వాట్ ఆర్ ద మిస్టేక్స్ దే డిడ్, సో దే విల్ ఏబుల్ టు హెల్ప్ అస్ ఇన్ ద సెల్ఫ్ రియలైజేషన్. ఓకే, ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి అది పనికొస్తుంది. సో దిస్ విల్ ఏబుల్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివిటీ ఫ్రమ్ ద కరెంట్ సిచ్యువేషన్. ఓకే, ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం గారి లైఫ్ తీసుకున్నప్పుడు సో హీ వాజ్ వెరీ మచ్ డిటర్మెంట్ టు ద సక్సెస్. ఖచ్చితంగా తను చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నేర్చుకొని సో హీఈస్ ఫోకస్డ్ ఆన్ ద గోల్స్ అండ్ ఖచ్చితంగా అతను ఎప్పటికప్పుడు పర్సవర్ అయ్యి ఓకే సో ఏమైనా సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా దాన్ని దాటుకుంటూ ఫెయిల్యూర్ని దాటుకుంటూ సో ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ కింద ఆయన చూడడం అయితే జరిగింది. సో ఫైనల్లీ హీ రీచ్ ద సక్సెస్. ఓకే, సో ఆన్ ద సిమిలర్ లైన్స్ మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా డిస్సాటిస్ఫాక్షన్ వల్ల ఏమవుతుందమ్మా సో ఇట్ విల్ బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్. ఖచ్చితంగా ఒక స్టాటస్ కోని డ్రైవ్ చేస్తూ ఇన్నోవేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక డిస్సాటిస్ఫాక్షన్లో మనుషులు ఏమవుతారమ్మా దే విల్ బి కాన్స్టెంట్లీ వర్కింగ్ రిగార్డింగ్ ద సక్సెస్. సో దీనివల్ల ఏమవుతుందమ్మా గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతాయి, అడ్వాన్స్మెంట్స్ అనేవి వేరియస్ ఫీల్డ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ దేవర్ ద పీపుల్ హు ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ ద కరెంట్ సొల్యూషన్స్. కరెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని నుంచి సొల్యూషన్స్ తీసుకురావడానికి సిస్టమ్ని మార్చాలనేటువంటి తపన వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు దేవర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండ్ దేవర్ గెటింగ్ ద న్యూ సొల్యూషన్స్. ఖచ్చితంగా కొత్త ఇంప్రూవ్మెంట్స్ సొల్యూషన్స్ వచ్చేంత వరకు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైతే డిస్సాటిస్ఫాక్షన్ వస్తుందో ఖచ్చితంగా ఇన్ఎఫిషియన్సీ నుంచి అవుట్డేటెడ్ ప్రాసెస్ నుంచి లేదా అన్మెట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి చాలా వరకు నేర్చుకునేటువంటి ప్రయత్నం అయితే మనం నిరంతరం చేస్తున్నాము. సో ఎగ్జాంపుల్ మనం ఇస్రోనే మనం తీసుకున్నట్టయితే సో ఇస్రో ఆన్ ద ఎర్లియర్ డేస్ మనం తీసుకున్నట్టయితే ఇట్ హ్యాస్ ఫేస్ సో మెనీ సెట్ బ్యాక్స్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా చూస్తున్నాము. సో ఎస్పెషలీ ఫ్రమ్ ద ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట నుంచి ఓకే ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ మనకున్నటువంటి గగన్యాన్ వరకు కూడా మనం తీసుకున్నట్టయితే దాదాపుగా ప్రతి దాంట్లో కూడా ఇస్రో వాజ్ కంప్లీట్లీ డిస్కరేజ్డ్. బట్ ఇస్రో ఏం చేసిందమ్మా తన యొక్క సెట్ బ్యాక్స్ అన్నింటినీ కూడా పక్కన పెడుతూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయింది. ఇట్ స్టార్టెడ్ అనలైజింగ్ ద ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేస్తూ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మన వీక్నెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి, వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకొని మన ఫ్యూచర్ మిషన్స్లో ఇలాంటి తప్పులు దొరకకుండా చూసుకోవాలనేటువంటి ఒక ఇంపార్టెంట్ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల సో రైట్ నౌ టుడే ఇట్ స్టాండ్స్ యాజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ స్పేస్ ఏజెన్సీస్ అలాంగ్ విత్ ద నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, రోకోస్మోస్ అంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ, అట్లాగే జక్సా వీటన్నిటితో సరిసమానంగా మన ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో నించుందంటే దానికి అర్థం ఏంటమ్మా సో ఇట్స్ ఇస్ కాన్స్టెంట్ ఎక్సలెన్సీ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ నుంచి అది ఎక్సలెన్స్ అనేది ప్రూవ్ చేసుకోవడం వల్లే ఈ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది మనం సాధించగలిగినటువంటి సంస్థగా మనకి ఇస్రోని మనం పేర్కొనాలి. ఓకే, అండ్ ఫైనల్లీ ద కన్క్లూషన్. ఖచ్చితంగా కన్క్లూషన్ ఎట్లా ఇవ్వాలమ్మా సో కన్క్లూషన్ ఈజ్ వే టు బ్రింగ్ కంటెన్షన్ అండ్ సాటిస్ఫాక్షన్ విత్ ఇన్ ద వన్ సెల్ఫ్. ఓకే, ఖచ్చితంగా సో కంటెంట్మెంట్ ఈజ్ ద ఓన్లీ రియల్ వెల్త్ అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పారమ్మా సో ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ కూడా సో దే హ్యావ్ టు కల్టివేట్ ద గుడ్ వర్చ్యూస్. ఓకే, ఖచ్చితంగా తృప్తి కంటెంట్మెంట్ అంటే ఏంటమ్మా సో ఆత్మసంతృప్తి తృప్తి అనేది ఎప్పుడైతే మనకి ఏర్పడిందో సో అదే ఏం చేస్తుంది ఇట్ విల్ డ్రైవ్ అస్ ఇన్ టు ప్రాస్పెరిటీ అండ్ వీ విల్ ఎక్సెల్. ఖచ్చితంగా ఎక్సెల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కంటెంట్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూ అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫండమెంటల్ ఆఫ్ ఆల్ ద వర్చ్యూస్. ఖచ్చితంగా ఎప్పుడైతే మానవుడు సంతృప్తి చెందుతాడో సో దానివల్ల అతను రేపు పొద్దున ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే కంటెంట్మెంట్ మిస్ అవుతుందో దానివల్ల ఏమవుతుందమ్మా సో హ్యాపీనెస్ అనేది పోతుంది. సో హ్యాపీనెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హ్యాపీనెస్ విల్ బి ద కార్నర్ స్టోన్. ఖచ్చితంగా సో కంటెంట్మెంట్ అనేది ఏంటమ్మా ఇట్స్ ఏ కార్నర్ స్టోన్ టు ద హ్యాపీనెస్ కింద మనం చెప్పాలి. సో కంటెంట్మెంట్ ఈజ్ మోర్ ఎసెన్షియల్ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ఓకే సో వీ కెనాట్ కంపీట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఖచ్చితంగా మనకి ఎవరైతే ప్యారలల్గా ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం కంపేర్ చేసుకోవాలి. అన్సస్టైనబుల్ కంపారిజన్ వల్ల ఏమవుతుందమ్మా వీ విల్ ఎండ్ అప్ ఇన్ ద ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సో ఇట్లాంటి కాంపిటేటివ్ వరల్డ్లో కంటెంట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్చ్యూ కింద మనం చెప్పాలి. ఓకే, అండ్ కమింగ్ టు ద సాటిస్ఫాక్షన్. సో సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్చ్యూ. ఓకే, దాన్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం కల్టివేట్ చేస్తూ ఉండాలి. సో సాటిస్ఫాక్షన్ మనకి ఎప్పుడు దొరుకుతుందమ్మా వెన్ యూ ఆర్ సింపుల్, వెన్ యూ ఆర్ ఫైండింగ్ ద హ్యాపీనెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఈవెన్ ద స్మాలెస్ట్ థింగ్ కూడా మనం చేసినప్పుడు వీ విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ జాయ్. దాని ద్వారానే మనం ఏం చేస్తాం విల్ ఎండ్ అప్ ఇన్ ద హ్యాపీనెస్. ఖచ్చితంగా హ్యాపీనెస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో సమ్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా,
సో ఆ విధంగా మన యొక్క సెల్ఫ్ రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, ఇన్నర్ పీస్ మనం స్టార్ట్ అవుతుంది. సో మనం ఏంటో మనం తెలుసుకునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. అండ్ మనం ఏవైతే అచీవ్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా అచీవ్ చేసేటువంటి ఫుల్ఫిల్నెస్ అనేది కూడా మనకి సంభవించేటువంటి అవకాశం కూడా మనకి ఏర్పడుతుందమ్మా. ఓకే. అండ్ ఫైనల్లీ అకార్డింగ్ టు ద బుద్ధాస్ కాన్సెప్ట్ ఈ టాపిక్ నేను చేద్దాం. సో బుద్ధుడు ఎప్పుడైతే మిడిల్ పాత్ కాన్సెప్ట్ మెయింటైన్ చెప్పాడో దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ హార్మోనియస్ బ్యాలెన్స్ బిట్వీన్ ద కంటెంట్మెంట్ యాజ్ వెల్ యాజ్ గోల్స్. ఖచ్చితంగా మన గోల్స్ని మనం నెరవేర్చుకొని తీరాలి. ఆల్వేస్ వీ హ్యావ్ టు థింక్ బిగ్గర్. ఓకే. బట్ దాన్ని మనం ఎంత బిగ్గరగా ఆలోచించాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ సాటిస్ఫాక్షన్ ఆల్సో. ఖచ్చితంగా ఒక అంబిషన్స్కి అదేవిధంగా కంటెంట్మెంట్కి రెండింటికి కూడా ఒక స్ట్రైకింగ్ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా వీ విల్ లీడ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్. ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాము. ఓకే. సో వీ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద జెన్యూన్ ఆస్పిరేషన్స్ అంటే ఏంటి, ఓకే. సో గ్రీడీ ఆస్పిరేషన్స్ ఏంటి, గ్రీడీ డిజైర్స్ ఏంటో అనేటువంటి విషయాలను కూడా మనం అవగతం చేసుకునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఓకే. సో ఈ విధంగా ఒక అంబిషన్ అనేది కంటెంట్మెంట్ అనేది రెండూ కూడా మనకి కలిసి ఉన్నట్టయితే సో వీ విల్ ఏబుల్ టు గెట్ ద లైఫ్ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే. ఖచ్చితంగా మనం ఏవైతే లైఫ్ని కోరుకుంటున్నామో అది మనం సాధించుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో ఫైనల్లీ ఐ వాంట్ టు ఎండ్ ద టాపిక్ విత్ మహాత్మా గాంధీ స్టేట్మెంట్. సో వాట్ వీఆర్ ఎర్న్, మనం ఏదైతే ఎర్న్ చేస్తున్నామో సో వీ హ్యావ్ టు ఎర్న్ ఫర్ ద నీడ్ నాట్ ఫర్ ద గ్రీడ్ అనేటువంటి అంశాన్ని మనం అక్కడ చెప్పాలి. సో ఎప్పుడైతే మనం గ్రీడ్తో ఓకే సో వెల్త్ని అక్యూములేట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటికలీ ఇట్ ఈస్ నాట్ ద బెటర్ ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు లివ్. ఖచ్చితంగా వరల్డ్ ఒక బెటర్ ప్లేస్గా నివసించాలనుకుంటే సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ అంబిషన్స్ అండ్ కంటెంట్మెంట్. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే.